నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిఐఏ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఏడాది నవంబర్లో మరోసారి పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు. తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి రైల్వే ట్రాక్ పై మృతదేహం దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. నెరెట్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి సహకరిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న పారిశ్రామికవేత్తలు. విశాఖ వేదికగా నిర్వహించిన సిఐఏ భాగస్వామ్య సదస్సు చరిత్ర సృష్టించింది. 613 ఎంఓయూలతో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. వీటితో పాటు 21 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయింది. 9 లక్షల కోట్ల పెట్టుబడులు 400 ఒప్పందాలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ చరిత్ర సృష్టిస్తూ 613 ఒప్పందాలు జరిగాయి. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 16.30 లక్షల మందికి ఉపాధి కలగనుంది. వీటితో పాటుగా 21 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ గా పెట్టుకుంటే 24 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వినూత్నంగా ఈ సదస్సును నిర్వహించారు. 1250 మంది పారిశ్రామికవేత్తలు, 185 మంది డెలిగేట్స్, 612 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 190 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొని ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా 190 మంది నిపుణులతో 41 సెషన్స్ నిర్వహించారు. 24 బిజినెస్ మీట్లు జరిగాయి. 8 సదస్సులను విదేశీ ప్రతినిధులతో నిర్వహించారు. 17 నెలల కూటమి పాలనలో $1 ట్రిలియన్ లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకు 7 సార్లు భాగస్వామ్య సదస్సులు ఏపీలో నిర్వహించామని చెప్పారు. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవి కాకుండా రిలయన్స్ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. శ్రీ సిటీ విస్తరణకు మరొక 40,000 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. ఒక్క రాజధాని అమరావతిలోనే పరిశ్రమల ఏర్పాటుకు 40 ఒప్పందాలు జరిగాయన్నారు. వీటిల్లో 13,800 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని వెల్లడించారు. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,975 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు గాని, ప్రాస్పెక్టివ్ ఆస్పిరెంట్స్ గాని ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది. గవర్నమెంట్ ఈజ్ అన్ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ గుడిపల్లి in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores. Capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. This will all put together 1,202 crores, 6,500 jobs. We have promised that we will provide. రెండో రోజు సదస్సులో పారిశ్రామికవేత్తల్లో అదే ఉత్సాహం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్లు వివిధ వేదికలపై ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ సమావేశాల్లో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, నారాయణ, కందుల దుర్గేష్, సంధ్యారాణి, టీజీ భరత్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా, సిఎస్ విజయానంద్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ యువరాజ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి పరాకమణి కేసులో కీలక వ్యక్తి మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ భద్రతా అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి రైల్వే ట్రాక్ పై సతీష్ కుమార్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి గుత్తి ప్రధాన రైల్వే రహదారిలోని కోమలి జూటూరు గ్రామ సమీపంలో సతీష్ కుమార్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పరకామణి చోరీ కేసు విచారణ సమయంలో సతీష్ కుమార్ మృతి చెందడంపై వారి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిఐ అయినాక ఓర్సలేకనో కానీ వాస్తవం అయితే ఇది పక్కా. మీకు అనుమానం ముందు ఊరిపోయినా? అనుమానం ముందు ఊరిపోయినా? అనుమానం ఎవరి మీద చెప్తావు ఇప్పుడు అనుమానం? అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇది అన్నాడండి, దానివల్లే జరిగింది. ఇది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు, మీరు మీడియాలో వచ్చినారు, సంతోషము, దానికైతే లేదనేది లేదు. ఇదైతే కక్షపూర్వకంగా జరిగిందేదే వాస్తవం. హత్య అంటున్నారా? హత్యనే హత్య కానీ నీకు ఆయన ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్. మనం కూడా ఆలోచన చేయాలి. బాడీ మంచి దుంకితే ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి, పడిపోతారు సార్? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పు. రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయము చెబుతున్నారు కదా. బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈరోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో గందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా జరిగింది సార్. ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇది నిర్మాణ రంగం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతానికి తిరుగుండదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో జరుగుతున్న నెరెట్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025 రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న తరుణంలో నిర్మాణ రంగానికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెరెట్కో ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా కొనసాగుతున్న వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025కు అనూహ్య స్పందన లభిస్తోంది. సుమారు 70 మంది ఎగ్జిబిటర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ప్రముఖ రియల్ ఎస్టేట్, బిల్డర్స్, కన్స్ట్రక్షన్స్ కంపెనీలతో పాటు బిల్డింగ్ సప్లయర్స్, బ్యాంకర్స్ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్, రిసార్ట్స్ ఇలా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపర్టీస్ను విక్రయిస్తున్నారు. ఫెస్ట్లో ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నారు. రెండో రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడుతో పాటు ప్రజాప్రతినిధులను నెరెట్కో ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం స్టాల్స్ను రామ్మోహన్ నాయుడు సందర్శించి వివిధ ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. భాగస్వామ్య సదస్సుకు మంచి స్పందన వచ్చిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని అన్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. నెరెట్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ ఫెస్ట్కు మంచి స్పందన వస్తోందని, నిర్మాణ రంగం కూడా ఊపందుకుంటుందని అన్నారు. స్థిరాస్తి, సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చక్కని వేదికగా నిలిచే ఈ ఫెస్ట్ను ప్రజలు సందర్శించాలని కోరారు. ఒక పండగ వాతావరణం మళ్ళీ మన విశాఖపట్నం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కనబడుతుందనంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కాదు, ఇది అసలైన శుభసూచకం. మన ఆంధ్రప్రదేశ్కి, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చినా సరే కోర్ ప్రైమరీ సెక్టర్ ఏ ప్రాంతంలోనైనా గ్రోత్కి, అది వెనకబడిన ప్రాంతం కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, ప్రపంచంలో ఏ నగరమైనా కావచ్చు, ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఎక్సైటెడ్గా ముందుకు నడుస్తుందో ఆ ప్రాంతం తిరుగు లేకుండా అభివృద్ధి చెందుతుంది. అది చరిత్ర మనకి చెప్తున్నటువంటి వాస్తవం. దానికి మీ అందరి ఆశీస్సులతో 2024లో మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఒక వన్-సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీతో మళ్ళీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ డైనమిక్ లీడర్ని మీరు అందరూ కూడా తీసుకొని వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తప్పితే ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టుగానే అయిపోయింది మొదటి రోజు నుంచి. రాష్ట్రం గత పరిపాలనలో పడినటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవంలో అటువంటి ఛాలెంజెస్ ఎప్పుడు కూడా చూసుండరేమో. కానీ ఆ వ్యక్తిలో గొప్పతనం ఏంటంటే
ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా సరే అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిచే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మొదటి రోజు నుంచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా స్టెప్ బై స్టెప్ చిక్కుముడుల్లాగా ఉండిపోతే అది ఎలా విడిపించాలని ఒకటికి అలాగా తీసుకొని వస్తూ ఈరోజు ఈ 16-17 నెలల తాలూకా ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఈరోజు ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం. కేంద్రంగా మన సదస్సు జరుగుతుంది, పారిశ్రామిక సదస్సు. ఆ సదస్సుకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు రావడం, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో, ఆయనతో ఉన్న విశ్వాసంతో దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు రావడం ఇది శుభపరిణామం. ముఖ్యంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం విశాఖ నగరంలో ఎప్పుడో ఒక 50 ఏళ్ళ కిందట డెవలప్ అయిన రంగానికి మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. మళ్ళీ అది పరిపూర్ణం కావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ నిర్మాణ రంగం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ రంగం ఖచ్చితంగా మళ్ళీ ఊపందుకుంటుంది. ఈరోజు స్టాల్స్ మనం చూస్తున్నాం. అసలు విశాఖ నగరం అంటే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం. దాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఈ 16 నెలల్లో మళ్ళీ పారిశ్రామికవేత్తలు రావడం, అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. మళ్ళీ ఈ రంగానికి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. దానికి ఈరోజు ఏదైతే టీం ఉందో ఈ టీం అంతా కూడా దాన్ని సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి విశాఖపట్నం హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి సమ్మిట్కి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు లబ్ధిదారులు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకనంటే అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ పారిశ్రామికవేత్తల వల్ల ఇండస్ట్రీస్ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ భృతి కల్పిస్తారనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ ప్రాపర్టీ షోకి ఈ ఏపీ అధ్యక్షుడైనటువంటి చక్రధరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాపర్టీ షో విల్లాస్, ప్లాట్లు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు చేస్తారు. ఇది ఏంటంటే ఇక్కడ 66 స్టాల్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాపర్టీ షో చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ప్రత్యేకమైనటువంటి రుణాలు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుని వారు వీళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వడానికి రెడీ. విశాఖలో నిర్వహిస్తున్న నరెడ్కో ప్రాపర్టీ ఫెస్ట్కు మంచి స్పందన వస్తుందని స్విట్జర్లాండ్కు చెందిన క్విక్కీ, నరెడ్కో సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ సందీప్లు తెలిపారు. విశాఖ పెద్ద ఎత్తున అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. త్వరలో స్విట్జర్లాండ్ సహకారంతో హాస్పిటాలిటీ అండ్ టూరిజం స్కూల్ను ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. So it's very nice to be here, and I'm very excited about these big investments that are coming, and I'm very grateful to my friends here that support the whole thing and are investing and bring me all over the time from Switzerland to set up together with them the hospitality and tourism training. సో నా పేరు సందీప్ అండి, నేను నరెడ్కో సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్. అండ్ నాతో పాటు బియర్త్ విక్కీ గారు ఉన్నారు. అసలు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు ఇక్కడ తీసుకొని. సో బేసిక్లీ ఏంటంటే మేము ఇక్కడ లైక్ ప్రాపర్టీ షో విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ప్రాపర్టీ షో ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి చూద్దాం అనుకున్నాం. అండ్ అట్లానే ఇప్పుడు లాస్ట్ 15-20 days 1 monthగా ఇక్కడ చాలా బజ్లింగ్ యాక్టివిటీ నడుస్తుంది. అలానే ఎయిర్పోర్ట్ ఒకటి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఓపెన్ అవ్వటం కానీ, లేకపోతే $15 billion గూగుల్ ఇన్వెస్ట్మెంట్, ఆర్సెల్ మిత్తల్, సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సో మా రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ తీసుకున్నప్పుడు. సో అలానే మేము హాస్పిటాలిటీ అండ్ టూరిజం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అసలు అమరావతి కానీ ఎక్కడో చోట మేము హాస్పిటాలిటీ అండ్ టూరిజం స్కూల్ ఒకటి పెడదామని చెప్పి అలానే స్విట్జర్లాండ్ కంపెనీతో టైఅప్ అయ్యి వీళ్ళ ప్లానింగ్ టు డూ సమ్ యాక్టివిటీ అన్నమాట తీసుకున్నప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్న వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్కు మంచి స్పందన వస్తోందని నరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్, నార్త్ జోన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, విశాఖ అధ్యక్షులు పాలాడుగు రాజశేఖర్లు తెలిపారు. ఇప్పటికే 2,000 మంది స్టాల్స్ను సందర్శించి ప్రాపర్టీస్ను కొనుగోలు చేశారని అన్నారు.
చివరి రోజు ఆదివారం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. స్థిరాస్తి కొనుగోలుకు, సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. సెకండ్ డే ఈ రోజున అనగా 15వ తారీఖు సెకండ్ డే. మాకు నిన్న 4వ తారీఖున ఈ ప్రాపర్టీ ఫెస్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి ఈరోజు వరకు విశేష స్పందన అనేది వచ్చింది. యాక్చువల్గా విశాఖపట్నం అభివృద్ధి పదంలో చాలా ఫాస్ట్గా వెళుతూ ఉంది. ఈ యొక్క శుభతరుణంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉన్నది. ఆ టైంలో ఈ నెరెడ్కో ప్రాపర్టీ ఫెస్ట్ అనేది కూడా మేము జరుపుతూ ఉన్నాము. విశాఖపట్నం అనేది ఒక వైబ్రెంట్ సిటీగా ఈ రోజున డెవలప్ అవుతూ ఉంది. విశాఖపట్నంలో టూరిజం, ఇండస్ట్రీసు, ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఫాస్ట్గా శరవేగంగా అభివృద్ధి చెందడానికి దోహదం కలుగుతూ ఉంది. అట్లాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడాను ఒక 6 మాసాల్లో అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో ఈ ప్రాపర్టీ ఫెస్ట్ అనేది చాలా విశేష స్పందన వచ్చి మాకు ప్రజల నుంచి అట్లాగే విశాఖపట్నం చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది ప్రాపర్టీ షో చూడటానికి వస్తూ ఉన్నారు. అట్లాగే విశాఖపట్నంలో ప్రాపర్టీస్ అని వాల్యూస్ కూడాను రాబోయే 1 ఇయర్లో గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే లక్షల ఉద్యోగాలకు కూడాను అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నంలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అలాగే ఓపెన్ ప్లాట్స్ కానీ వీటికి ఎంతో డిమాండ్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని, ఇంకా మరో రోజు కూడా ఉన్నది, 16వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ప్రాపర్టీ ఫెస్ట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని. పాలడుగు రాజశేఖర్ అండి, నెరెడ్కో విశాఖపట్నం ప్రెసిడెంట్ని. మా నెరెడ్కో ఆధ్వర్యంలో మేము ఈ ప్రాపర్టీ షో సిఐఐ సమ్మిట్ జరుగుతున్న రోజుల్లోనే మేము అది పెట్టాము. మన రాష్ట్రం మొత్తం మీద నిన్నటి వరకు అనౌన్స్ అయిన పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు సిఐఐ సమ్మిట్లో 11.5 లక్షల కోట్లు అయితే ఈరోజు ఇంకొక 1 or 2 lakhs crores యాడ్ అవుతున్నాయి. వీటిల్లో రాష్ట్రం మొత్తం మీద పెట్టే పెట్టుబడి 12 లక్షల కోట్లు అయితే మన విశాఖపట్నానికి మాత్రమే 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇది ఎంత పెద్ద నగరంగా మారిపోతుంది, ఎంత గ్లోబల్ సిటీగా మారిపోతుంది అనేది మీరందరూ తెలుసుకోండి. ఈ టైంలో ఒకే చోట, ఒకే ప్లాట్ఫామ్ మీద స్థలాలు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఇవన్నీ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి. ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది. కరెక్ట్గా ధరలు బాగా పెరిగే టైం ఇది, పెరగబోయే టైము. ముందే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరందరూ ఈ స్థిరాస్తులను కొనుగోలు చేయండి. వాకిన్స్ బాగున్నాయండి, నిన్న బాగానే ఉన్నాయి. ఈరోజు కూడా ఆల్రెడీ మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ సెషన్లోనే ఎక్కువ ఉంటాయి ఇలాంటి ప్రాపర్టీ షోలో. ఈరోజు మార్నింగ్ సెషన్ కూడా విపరీతమైన స్పందన వచ్చింది. ఆల్రెడీ సైట్ విజిట్స్ మొదలైనవి. మనకి గూగుల్ ఇవన్నీ అనౌన్స్ అయిన తర్వాత మూమెంట్ చాలా తేడా వచ్చిందండి. చిన్న ఉదాహరణ, 6 నెలల్లో అమ్మలేని ప్లాట్స్ 1 వీక్లో ఒక బిల్డర్ గారు 1 వీక్లో దగ్గర 40 ఫ్లాట్లు అమ్మారండి. ఇది ఒక రికార్డ్. ఇది ఈ భూమిని అందరూ ఉపయోగించుకోండి. త్వరగా మీరు మీ స్థిరాస్తులు కొనుగోలు చేయాల్సిన వాళ్ళు త్వరగా కొనుగోలు చేస్తే మంచిది. ఈరోజు ప్రపంచం నలుమూలలు కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా పేర్కొన్న విశాఖపట్నం ఈరోజు సిటీ ఆఫ్ ఏఐ, సిటీ ఆఫ్ ఐటీ, సిటీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మారడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి తాలూకా మార్గదర్శకత్వంలో ఈరోజు జరుగుతున్న సిఐఐ సమ్మిట్. ఈ సమ్మిట్ శుభతరుణంలో కూడా మా నెరెడ్కో ప్రాపర్టీ ఎక్స్పో 2025 కూడా నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ 2 రోజుల్లోనే పబ్లిక్ రెస్పాన్స్ చాలా ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ 2000 పైన వాకిన్స్ వచ్చాయి. ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు తీసుకోవడం జరుగుతుంది, ఫ్లాట్స్ లేని వాళ్ళు ఫ్లాట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండడంతో వాళ్ళకి మంచి డిస్కౌంట్స్లో వాళ్ళకి ఏది కావాల్సే అది తీసుకునే పరిస్థితి మేము ఈ నెరెడ్కో ప్రాపర్టీ ఎక్స్పో దగ్గర కల్పించాం. మేము ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు లాస్ట్ డేటు, మరింతమంది ఈ ప్రాపర్టీ షోకి వచ్చి ఈ డెవలప్ చెందుతున్న విశాఖపట్నంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు చేయమని, ఈ ప్రాపర్టీ షో పూర్తిగా సక్సెస్ అవ్వడానికి దోహదం చేయమని, ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో ఫ్లాట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లతో పాటు బంపర్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
నెరెడ్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025 విజయవంతంగా సాగుతోంది. 3 రోజుల ఫెస్ట్లో పలు ఆఫర్లు ఇస్తున్నారు. బంపర్ డ్రాలు కూడా నిర్వహిస్తూ కొనుగోలుదారులకు విలువైన బహుమతులను అందిస్తున్నారు. విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులో దేశీయ విదేశీ కంపెనీలు పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. లక్షల కోట్ల రూపాయలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సదస్సుకు హాజరైన ప్రతినిధులు మీడియాతో ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అలాగే ప్రజాప్రతినిధులు సదస్సుకు వచ్చిన స్పందనను తెలియజేశారు. ఏఈ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో 2 రోజుల పాటు జరిగిన సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. పలు స్వదేశీ విదేశీ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు డెలిగేట్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సదస్సు విజయవంతంగా సాగిందని ప్రతినిధులు వెల్లడించారు. సెమీ కండక్టర్స్ కంపెనీని ప్రారంభించేందుకు కొన్ని సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏఐ సబ్సీ కేబుల్స్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేసేందుకు విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. శ్రీ సిటీ విస్తరణకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మెటల్, స్టీల్ ఉత్పత్తులతో పాటు గృహోపకరణ ఉత్పత్తులు కూడా అందించేందుకు పరిశ్రమలు నెలకొల్పనున్నాయి. ఈ ఒప్పందాలతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రతినిధులు తెలిపారు. It's exciting to see such events in India. It's been looking forward to working and helping Indian companies grow in the semiconductor field particularly. I see a lot of excitement and enthusiasm and people coming together here, and this whole event and the kind of people that they have put together and the new companies that are formed here are very exciting to see. I think the Visakhapatnam, particularly as a location, ఇది ఏం లేదు, మన రోబోట్స్ ఏంటంటే ఎక్కడి నుండన్నా ఎక్కడికి పంపించాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనుషులు వెళ్ళటం కన్నా రోబోట్ని పంపించేద్దాము అని. అంటే ఇంకా రోడ్డు పైన కానీ మన స్విగ్గీ డ్రైవర్లు, ర్యాపిడో డ్రైవర్స్ వెళ్తున్నారుగా, అలానే మన రోబోట్సే తీసుకుని వెళ్ళిపోతాయి. వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటం మనుషుల పైన పెట్టే ఒత్తిడి తగ్గించేసి యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ అది తగ్గించడానికి అది వాడుతున్నాం. ప్రెసెంట్గా ఇక్కడ ఏమైంది అంటే మేము ఓన్లీ క్లోజ్ క్యాంపస్ అంటే ఏంటి యూనివర్సిటీ క్యాంపస్లో, ఎయిర్పోర్ట్స్లో నడుస్తున్నాం. యాక్చువల్గా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల సారథ్యంలో ఏపీకి పెట్టుబడుల వరద వస్తుందని మంత్రి సవిత, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, మాదక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీదేవిలు అన్నారు. ఒక విజన్తో ఏపీని అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల పండగ భారతదేశమే కాదు ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. సుమారుగా 410 కంపెనీలతోనూ మరి అదేవిధంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు అనుకున్నాం. కానీ నిన్నటి రోజు ఈరోజు మరి కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చి మనం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, మరి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మరికొంతమంది పరిశ్రమవేత్తలు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా శాఖకు సంబంధించిన టెక్స్టైల్ శాఖకు సంబంధించిన 7 MOUలు కూడా చేసుకున్నాం. అదేవిధంగా మరి లేపాక్షిలో కాఫీని దేశ విదేశాల్లో కూడా ప్రమోట్ చేశారు. అదే సమయంలో కాఫీ రైతులకు అండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడం అనేది మంచి సుపరిణామం. ఈరోజు ప్రపంచ దేశాల్లో వచ్చిన ప్రతినిధులు కూడా అరకు కాఫీని సేవించి రుచి చూచి ఆనందం పడి ఈరోజు అందరూ కూడా అరకు కాఫీ పైన ఒక ప్రొడక్ట్ని పెంచుకునే విధంగా, అలాగే మార్కెట్లో కూడా బాగా వెళ్ళే విధంగా అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. నిన్న వేదిక మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు కాఫీ పైన వారు చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్లో కూడా పార్లమెంటు వేదికగా స్టాల్స్ని ఏర్పాటు చేసి 15 రోజులుగా దేశంలో ఉన్న ఎంపీలందరికీ కూడా అరకు కాఫీని రుచి చూపించాం. అలాగే చాలామంది ప్రధానమంత్రి కూడా దీన్ని అభినందించారు. దీనికి గాను ఆల్మోస్ట్ 9 లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి గతంలో అంటే 2019 నుంచి 24 వరకు మనం గమనిస్తే ఏ విధంగా ఉంది అని మీరు ఒకసారి చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలందరూ పారదోల్చారు. ఏదైతే ఉందో కియా కంపెనీ అయితేనేంటి, కియా అనుబంధ సంస్థలు, తర్వాత బిఆర్ సిటీ గ్రూప్స్, అమర్రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా పారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ అనిశ్చిత, అహింస అనేది లేకుండా హింసతో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు 10 లక్షల కోట్లు పారిపోయినాయి. అయితే ఈరోజు మీరు గమనిస్తే
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గ్రేట్ విజనరీ. ఆయన ఆధ్వర్యంలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని, దాని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని అప్పట్లో అసెంబ్లీలోనే ఐటీ మినిస్టర్ అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చెప్పడం మనం గమనించాలి. ఈరోజు మరి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నారా లోకేష్ గారు, మా అన్నగారు చెప్పిన విధంగా ఈరోజు పెట్టుబడుల పరంపర అనేది మనం ఈరోజు చూడాలి. ఇక్కడ గమనిస్తే గతంలో ఉన్న దానికి నాడు నేడు అని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, నాడు పరిశ్రమలు అంటే ఇక్కడే వైజాగ్లోనే 2 రోజులు సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ కంపెనీలకు సంబంధించి పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంతో వచ్చే ఏడాది 2026 నవంబర్ 14-15 తేదీల్లో ఇదే విశాఖ వేదికగా మరోసారి సిఐఐ సదస్సు నిర్వహించనున్నారు. 2 రోజుల సదస్సులో 613 ఎంఓయూల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం 21 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు 2026 నవంబర్ 14-15 తేదీల్లో విశాఖ వేదికగానే మరో సిఐఐ సదస్సును నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2 రోజుల సదస్సుపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు అందిస్తారు. 1 లక్ష పెట్టుబడులు, 1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, విదేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సుమారు 600 వరకు ఎంఓయూలు జరిగాయి. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇదే సదస్సుని వచ్చే ఏడాది కూడా, వచ్చే 2026 నవంబర్ 14-15 తేదీల్లో, అంటే ఇదే తేదీల్లో మరో పారిశ్రామిక గ్లోబల్ సమ్మిట్ను ఇదే ప్రాంతంలో నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఈ 2 రోజుల సదస్సులో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అదే ఒప్పందాలు కూడా 600 ఒప్పందాలు కూడా జరిగాయని, ఇది కొనసాగుతుందని, అన్ని రంగాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. అలాగే రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే ఏరోస్పేస్ డేటా సెంటర్లు కూడా పెట్టడానికి పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ 2026 నవంబర్ 14-15 తేదీల్లో ఇదే సదస్సును మరొకసారి వచ్చే ఏడాది కూడా ఇక్కడే నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి దావోస్ సదస్సు జరిగిన తీరుగానే ఇక్కడ కూడా నాలెడ్జ్ షేర్ జరిగిందని, పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఎంఏఓలు తక్కువగా ఉన్నప్పటికి కూడా దావోస్లో ఎక్కడ ఎంఏఓలు జరగకపోయినా నాలెడ్జ్ షేర్ మాత్రం బాగా జరుగుతుందని సీఎం చెప్పారు. అయితే అదే పద్ధతిలో నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, ప్రజలను సైతం చేయడం, అన్ని ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. మొత్తం ఈ 600 ఎంఏయూల్లో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 2 రోజుల్లో వచ్చాయని చంద్రబాబు చెప్పారు. అలాగే 21 లక్ష కోట్లు ఇంకా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున 2026 నవంబర్ 14-15 తేదీల్లో ఇదే వేదికగా మరోసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కెమెరా పర్సన్ అసోసియేట్తో చిట్టుబాబు ఎస్డివి గ్లోబల్ సమ్మిట్ నుంచి. పరవాడ మండలం లంకలపాలెం స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కెమికల్ డ్రమ్ములు ఉండటంతో చాలాసేపు మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. టీటీడీకి పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చింది. 74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును విరాళంగా అందజేశారు. ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట పూజలు అనంతరం బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్పోర్ట్ డిఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడంతో శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని క్రికెటర్ శ్రీచరణి అన్నారు. వరల్డ్ కప్ లో విజయం సాధిస్తే మొక్కు చెల్లించుకుంటానని శ్రీవారిని వేడుకున్నారని, దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పారు. వరల్డ్ కప్ విజయం స్ఫూర్తితో మరింతగా క్రికెట్ లో ముందుకు సాగుతారని అన్నారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చిన శ్రీచరణి వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీచరణిని సాల్వాతో సత్కరించారు. క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. దర్శనం చాలా బాగా అయింది. అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు మొక్కు ఉండింది, అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు కానీ సార్, అదంతా తెలీదు. నేను డొమెస్టిక్ ఆడతాను అంతే సార్. హ్యాపీగా ఉంది. విజయవాడకు చెందిన మోనీష్ వెంకట సత్యప్రకాష్ అనే భక్తుడు అన్నప్రసాదం ట్రస్ట్ కు ₹1,00,00,000 విరాళం అందజేశారు. ఈ మేరకు దాత తరపున ప్రతినిధి భూషణ్ తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బిఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. పెదగంటేడ నెల్లిముఖలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, రమణారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 17 ఏళ్లుగా ప్రతి ఏటా శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అప్పలరాజు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన 4వ వారం కావస్తుంది. మరి ఈరోజు కార్యక్రమం స్వామివారి శివపార్వతుల కళ్యాణం. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కార్తీక మాసంలో జరుగుతూ ఉంది. ఈ కార్తీక మాసానికి శుభ్రంగా గ్రామ పెద్దలు, అలాగే పెద్దమంబ ఆలయ కమిటీ పెద్దలు, అదేవిధంగా మరి వార్డు ప్రెసిడెంట్, మరి వైసీపీ పేరును కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోనస్ లుక్స్ బ్యూటీ క్లినిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎన్ఏడి జంక్షన్ లో ఘనంగా ప్రారంభమైంది. ఎన్ఏడి కూడలి సమీపంలోని దాడి కాంప్లెక్స్ లో బ్యూటీ క్లినిక్ ను 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ప్రారంభించారు. 25 ఏళ్లుగా బ్యూటీషియన్ రంగంలో అనుభవం ఉన్న రాపేటి జ్యోతి నిర్వహణలో క్లినిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను ఆరంభించారు. ఇప్పటికే గాజువాకలో విజయవంతంగా బ్యూటీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్లినిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించాలని కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ అన్నారు. ఇప్పటికే ఈ రంగంలో పలువురికి ఉపాధి కూడా కల్పించారని అభినందించారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా బ్యూటీ సర్వీసెస్, ట్రైనింగ్ కూడా అందిస్తున్నామని నిర్వాహకురాలు జ్యోతి తెలిపారు. అనేది విషయం నాకు తెలిసిందే. ఇంకా కూడా ఈ సెంటర్లో నగర నడిబొడ్లో కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైనా బ్యూటీషియన్స్ లేడీస్ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. శుభ్రంగా చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. తర్వాత మినిమం ప్రైస్ తోటి ఆవిడ మీకు ట్రీట్మెంట్ చేస్తుంది అనేది నేనైతే చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ సోను లుక్స్ బ్యూటీ పార్లర్కి వచ్చి ఆవిడ దాని సేవలు ఉపయోగించుకొని మీరు కూడా సేవలు పొంది మీరు కూడా ఇంకా ఉచితంగా శిక్షణ నేర్చుకొని మీరు కూడా స్థిరపడతారని అయితే ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దగ్గర శిక్షణ తీసుకొని కూడా మీరు ఉపాధి పొందండి. జాబు విషయంలో ఏమైనా నా ద్వారా మీకు నా పరిధిలో ఏమన్నా నేను హెల్ప్ చేయడానికి అయితే సిద్ధంగా తెలియజేసుకుంటాను. ఏదేమైనా ఎన్ఏడి జంక్షన్లో ఈ సోను లుక్స్ అని పెట్టడం చాలా అంటే ప్రజలకు ఉపయోగపడుతున్న ఆలోచనలు అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ పార్లర్కి వచ్చి పార్లర్లో సేవలు ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా మనల్ని పొందాలని చెప్పి ఈ బ్యూటీ పార్లర్ పెట్టిన జ్యోతి మేడం గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే ఈవేళ రేపు బిజినెస్ పెట్టాలి అంటే 10 lakhs 20 lakhs ఉంటే కానీ బిజినెస్ చేయలేం. కానీ లేడీస్కి తక్కువ బిజినెస్తో చేసే బిజినెస్ ఏదైనా ఉందంటే ఈ బ్యూటీ పార్లరేనండి. ఓకే, బ్యూటీ సర్వీసెస్ అంటే మాది మేకప్ ఆర్టిస్ట్ సాగర్ గారని ఒక ఆయన చాలా జిల్లాల్లో కోర్సెస్ చెప్తారు. బ్రైడల్ మేకప్స్ చాలా తక్కువ
చెన్నై వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఆయన కొంచెం తక్కువ రేట్లో చెప్తున్నారు. నెక్స్ట్ జగదీష్ గారని ఆయన కూడా హెయిర్ టెక్నీషియను 3 జిల్లాలకు వెళ్ళి కంపెనీలో వర్క్ చేస్తారు. మేము పిలవగానే ఆయన కూడా వచ్చి తక్కువ రేట్లకే చెప్తున్నారండి. అందరూ వినియోగించుకోవాలని నేను ఈ ఫీల్డ్ 25 ఇయర్స్ అండి. నాకు 16 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఇది 25th యానివర్సరీ కూడానా, అందుకే చాలామందికి తక్కువ ఆఫర్లో బ్యూటిషియన్ కోర్స్ నేర్పడానికి నేను. హెడ్లైన్స్ మరోసారి. సిఐఏ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఏడాది నవంబర్లో మరోసారి పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు. తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి రైల్వే ట్రాక్ పై మృతదేహం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. నెరెట్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి సహకరిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న పారిశ్రామికవేత్తలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.